వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం బాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రాత్రి అయితే చాలు నడి వీధుల్లో తిరుగుతూ స్థానికులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై కూడా దాడికి యత్నించారు. స్థానిక భీమవరం పోలీస్ స్టేషన్ వద్ద యువకులు మద్యం తాగి వారిలో వారు గొడవ పడుతుంటే రాత్రివేళ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నించడమే తప్పు అయింది అనుకున్నారో లేదో వారు ఒక్కసారిగా మద్యం సేవించిన వారందరూ కూడా అక్కడ కానిస్టేబుల్స్ ముగ్గురుపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. దీనికి సంబంధించి ఒక కానిస్టేబుల్ మొబైల్ను కూడా దుండగులు అయితే నేలనేసి పగలగొట్టిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే చాకచక్యంగా పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న క్రమంలో ఒక ముగ్గురు తప్పించుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు వారి ముందస్తు బెయిల్ పెట్టుకున్నట్లు కూడా సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా భీమవరం పరిసర ప్రాంతాల్లో మద్యం బాబులు గంజాయి విపరీతంగా ఉండడంతో ప్రస్తుతం పోలీసులు జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మి ఆధ్వర్యంలో వివిధ రకాలైన టీములు కూడా ఏర్పాటు చేసి వారికి సంబంధించి నిఘాను పట్టుకునేందుకు కాస్త ఎక్కువ సమయాన్ని అయితే కేటాయిస్తున్నారు. అయితే అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. భీమవరంలోని ఏదైతే మధ్యలో మిడిల్లో ఉన్న బస్ స్టేషన్కి సంబంధించి పక్కనే యువకులు రాత్రి వేళల్లో ఈ విధంగా గొడవ పడడం, పోలీసులకు నైట్ టైం పెట్రోలింగ్ సమయంలో వారు అటు వెళ్తుండగా వారిని ప్రశ్నించడం, వారు పోలీసులపై దాడి చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న పోలీసులపైనే దాడి చేయడంపై స్థానిక ప్రజలు కూడా అక్కడ వారు కూడా పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కూడా నెలకొంది. పోలీసులపైన ఈ విధంగా దాడి చేస్తే మా పరిస్థితి ఏంటంటూ కూడా వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే జిల్లా ఎస్పీ నయీం అస్మి ఆధ్వర్యంలో ఈ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ అడపాదడపా ఇలాంటివి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అయితే దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ముగ్గురు యువకులు కూడా ప్రస్తుతం పరారీలు ఉన్నారు. ముందస్తు బెయిల్ కూడా పెట్టుకున్నట్లు సమాచారం. పోలీసులు అయితే నైట్ టైం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా తమకు రక్షణ లేకుండా పోయిందని ఒకవైపు గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడి జనశేఖర్తో మనోజ్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.